పిల్లలు మాటలతో చెప్పడం కన్నా చేసి చూపించడం ద్వారా ఎక్కువగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఒకలా ప్రవర్తిస్తూ వాళ్ళని మరోలాగా ప్రవర్తించమని చెప్పామే అనుకో, ఎట్టి పరిస్థితుల్లో ఆ మాట వినరు, పైగా మొండిగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని ఎప్పుడు కానీ మీరు నోటితో చెప్పడం కన్నా చేతల ద్వారా నేర్పించేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ పైన గౌరవంతో మీరు చెప్పినటువంటి మాటకి పిల్లలు కట్టుబడి ఉంటారు. అయితే పిల్లల్ని ఎప్పుడు కూడా మన మాటే వినాలి అన్నట్టుగా బానిసల్లాగా మన అభిప్రాయాలన్నింటినీ కూడా పిల్లలపైన రుద్దకూడదు. ఎందుకు అంటే మనల్ని పెంచినటువంటి వాళ్ళ అభిప్రాయాలని అందిపుచ్చుకొని ఎదుగుతున్నటువంటి వాళ్ళం. మన అభిప్రాయాలు తప్పు కావచ్చు, మనకి తెలిసింది కొంతమేరకే కావచ్చు, మనకి లోకజ్ఞానం తక్కువ కావచ్చు, కానీ పిల్లలకి మనకన్నా విశాలమైనటువంటి అంశాలు తెలిసి ఉండవచ్చు, మనకన్నా గొప్పగా ఆలోచించగలిగేటువంటి జ్ఞానం ఉండి ఉండవచ్చు. అది గమనించుకోకుండా మనము పిల్లల్ని కుచితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళలాగా పరిధిలోనే ఆలోచించగలిగేలాగా చేస్తూ మన అభిప్రాయాలన్నింటినీ కూడా పిల్లలపైన రుద్దుతూ మనం చెప్పిన మాటే వేదంలా పాటించాలి అనే విధంగా పిల్లలని పెంచాలని ఏ తల్లి తండ్రి అనుకోకూడదండి. పిల్లలని పెంచటం కాదు, ఎదుగుతూ ఉంటే వాళ్ళకి ఆదర్శంగా నిలవడం అంటాం అంతే. మనం పెంచాలని ఎప్పుడూ ప్రయత్నించకూడదు. వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, వాళ్ళు ఎన్నో కొత్త కొత్త విషయాలు చూస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడో ఒక చోట అనుమానం వచ్చినప్పుడు వాటికి సమాధానంగా మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. ఆ సమాధానాలని నివృత్తి చేయగలగాలి, ఉన్న వాస్తవాలని దర్పణంలాగా చూపించగలగాలి. అంతేకాని మన అభిప్రాయాలన్నింటినీ కూడా పిల్లలపైన రుద్దటం, మనకెవరు శత్రువులైతే వాళ్ళకి వాళ్ళే శత్రువులు, మనకెవరు మిత్రులైతే వాళ్ళకి వాళ్ళే మిత్రువులు, మనం ఏది ఆలోచిస్తే అదే కరెక్ట్ అన్నట్టుగా పిల్లలని మనకి బానిసల్లాగాను, మనం చెప్తే ఖచ్చితంగా అద్దు దాటిపోకూడదు, మన మాటలోనే ఉండాలి అన్నట్టుగా